'రాజా సాబ్' ఈరోజు కరెంట్ ట్రెండింగ్ వైరల్ అవుతున్నటువంటి సబ్జెక్ట్ ఏంటంటే 'రాజా సాబ్.' ఆ 'రాజా సాబ్' టైటిల్ పెట్టి అలాగే వాళ్ళు ఇవాళ ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఇంతకుముందు ఒక టీజర్ రిలీజ్ అయింది. ఒక గ్లింప్స్, ఫస్ట్ లుక్ ఇవన్నీ చూస్తే మనకి ఇది కథ అయ్యుండొచ్చు. మన వాళ్ళకి ఆ కథ ఇలా ఉండొచ్చనే ఒక విషయం అర్థమవుతుంది. అది కరెక్ట్ అవ్వనే అవ్వకపోయినా ఒక ఊహాగానం మాత్రమే. ఇక ఈ టీజర్ గురించి ముందు ఇవాళ రిలీజ్ అయిన టీజర్ గురించి మాట్లాడుకుంటే 'ప్రభాస్' ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చింది. అందులో డౌట్ లేదు. ఒక వింటేజ్ 'ప్రభాస్' కనబడుతున్నాడు. మా డార్లింగ్ మళ్ళా మాకు కనపడుతున్నాడు అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే 'ప్రభాస్' ఫామ్‌లోనే ఉన్నాడు. ఆల్రెడీ 'సలారు', 'కల్కి' ఈ 2 సినిమాలు మంచి సక్సెస్‌ఫుల్‌గా సాగాయి. ఒకటి 700,00,00,000 ఒకటి 1000,00,00,000 కూడా ఉన్నాయి. ఇంకా 'ప్రభాస్' పాన్ ఇండియా స్టార్ కంటే ఓన్లీ పాన్ ఇండియా మూవీసే చేస్తున్నారు. అందరూ కూడా ఇండియా మొత్తం కూడా 'ప్రభాస్' సినిమా కోసం అలా ఎదురు చూస్తున్నారు. ఇంకా మాట్లాడే ఆ ఖాన్‌లు ఉన్నారు కదా! ఆ త్రయం, ఖాన్ త్రయం. ఆ ముగ్గురు ఖాన్లు కూడా పోటీగా మన సౌత్ ఇండియా నుంచి వెళ్ళినాడు మన 'ప్రభాస్' అని చెప్పాలి. ఇంకా ఈ టీజర్ చూసిన తర్వాత ఏంటంటే చాలా గ్రాండర్‌గా ఉన్నాయి. ఆ విజువల్స్ గాని, వీఎఫ్ఎక్స్‌లు గాని, సెట్స్ గాని అన్నీ చాలా ఇంకా అభిమానులకు ఒక రకంగా పండగే అని చెప్పాలి. ఆహ్, డైలాగ్స్ కూడా చిన్న చిన్నవి వదిలారు. మారుతి అంటే 'ప్రభాస్' ఫ్యాన్స్‌కి ఏదైతే కావాలనుకుంటున్నారో ఇప్పటిదాకా ఎందుకంటే 'సలారు' అలాగే ఇంతకుముందు వచ్చినటువంటి 'కల్కి' కూడా డిఫరెంట్ జోనర్స్‌లో చేశాడు. దానికి పార్ట్ 2స్ ఉన్నాయని చెప్పి అన్నారు. ఇప్పుడైతే చూస్తే 'రాజా సాబ్' పార్ట్ 2 లేనట్టుగా డైరెక్టర్ మాటల్లో మనకు అర్థమవుతుంది. అయితే ఇది నిడివి మటుకు 3 అవర్స్ ఉంటుంది. ముందు 3 ½ అనుకున్నాను. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అయ్యారు. 3 అవర్స్ ఉంటుంది. ఇలాంటివన్నీ చెప్పారు. సరే ఇక 'రాజా సాబ్' చూస్తుంటే ఆహ్, తాత వైర్ కొరికేస్తున్నాడు చూడండిరా బయట. అటువంటిది 'ప్రభాస్‌కి' అలాంటి డైలాగ్స్ పెడితే ఇంక తిరుగుండదు. ఆ ఫాన్స్‌కి గాని, పక్కా మాస్ ఊర మాస్ ఫాన్స్ అంతా ఉంటారు కాబట్టి ఇది కనపడుతుంది. అయితే దీన్ని చూస్తే ఇందులో మంచి రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్టున్నాయి. ముగ్గురు హీరోయిన్‌లు మామూలుగా. ఇప్పటిదాకా నాకు తెలిసి 'ప్రభాస్‌కి' ఇద్దరు హీరోయిన్‌లే ఉన్నారు. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్‌లు ఉన్నట్టున్నారు. మరి ముగ్గురు ఏం చేస్తారో చూడాలి. అయితే ఇది ఒక 2 అంటే మనకి దీనికి ఈ హారర్ కామెడీ జోనరు, యాక్షన్ డ్రామా అన్నీ కనబడుతున్నాయి గానీ, ఇక సినిమా మనం ఇలా ఉంటుందని ఊహించడానికి దీంట్లో కొన్ని ఛాయలు ఇంతకుముందు దెయ్యాలు, ఆత్మలు ఒక భవనంలో ఉన్నాయి. అయి నిజమా కాదా? ఇందులో నిధులు ఇవన్నీ కొన్ని కొంచెం మిక్స్ అయినట్టుగా ఉంది. అంటే ప్రెజెంట్ జనరేషన్ అలాగే ఫ్లాష్ బ్యాక్‌కెళ్తే ఒక రకంగా మనకి దాంతో పోల్చలేం గానీ, రాజమౌళి గారి 'మగధీర' కైండ్ ఆఫ్ స్టోరీ అవ్వచ్చు. అంటే పునర్జన్మ అంటే అంతకుముందు జన్మలో ఏం జరిగింది? అక్కడ ఆ నిధులకి ఎవరు కాపలా కాస్తున్నారు? ఇప్పుడు మామూలుగానే ఒక లోఫర్ గాడిలాగా ఉండి ఒక పేదవాడిగా 'ప్రభాసు' ఇప్పుడున్న ట్రెండ్స్‌లో ఉన్నట్టుగా చేసుకుంటూ సరదాగా సాగిపోతున్న అతని జీవితంలో మరి పేదరికం తర్వాత తెలుసుకొని ఇంతకుముందు ఎక్కడో రాజభవనం ఉంది. ఆ రాజభవనంలో నిధులున్నాయి. దానికి ఒక రకంగా వారసుడు 'ప్రభాసే.' ఎందుకంటే ఒకవేళ ఓన్లీ ట్రెండీగా ఇప్పుడు జనరేషన్‌లోని హీరోగా పెడితే 'రాజా సాబ్' అని పెట్టడానికి అవకాశం లేదు సినిమా పేరు. కాబట్టి 'రాజాసాబ్' అంటే అంతకుముందు అంటే పాస్ట్‌లో ఏదో ఇతను ఒక రాజు కింద లేతే రాజరికం వెలగబెడుతున్న వ్యక్తి కిందనో ఆ ఒక నిధుల్లో అక్కడ ఏదైనా జరిగి ఆయన ఆ రకంగా చనిపోతే అక్కడ కూడా సంజయ్ దత్ కూడా వింత వింత గెటప్స్ ఏసుకొని 2, 3 డైలాగ్స్ కూడా చూస్తే నా ప్రాణం నా దేహం అని ఏవో 2 సంపదే నా ప్రాణం ఇది ఇలా డైలాగ్స్ కూడా ఫస్ట్ టీజర్‌లోనే వదిలారు. అంటే చెప్పకనే ఈ సినిమా గురించి చెప్పినట్టుగా మనకు అనిపిస్తుందన్నమాట. కాబట్టి దానికి వెళ్ళడం అక్కడ అందులోకి వెళ్ళడానికి లేదు ఛాన్స్. అక్కడ దెయ్యాలు, ఆత్మలు తిరుగుతుంటాయి. ప్రాణాలకి ప్రమాదం అంటాం. దీన్ని ఏ రకంగా ఈ 'ప్రభాస్' ఛేదించాడు? ఏ రకంగా ఉంటుందనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. ఎందుకో ఇప్పుడు ఇంకోటేంటంటే సెకండ్ సీక్వెల్ ఏమి ఉండదని చెప్తున్నారు. కాబట్టి మొత్తం సినిమా మనకి ఇందులోనే తెలిసిపోతుంది కాబట్టి, ఒక రకంగా ఈ హీరోయిన్ ఇతని ప్రయాణంలో ఏ రకంగా సహాయపడింది. అలాగే ఇది ఖచ్చితంగా డ్యూయల్ రోల్ మూవీ అని మనకు అర్థమవుతుంది. పాస్ట్‌లోనే ఉండేది 'రాజాసాబు.' ఇప్పుడుండే దానికి ఏదో విజయ్ ఏదో పెట్టుంటారు పేరు. కాబట్టి అక్కడ జరిగిన సంఘటనలకి ఇక్కడ మ్యాచ్ చేసి, ఆ ఆ నిధిని దక్కించు ఏం లేదు సినిమా అంటే ఏంటంటే దుష్ట శక్తిపై మంచి శక్తి చేసే ఫైటే. పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ. ఇందులో ఈ రాజభవనంలో ఉన్నటువంటి నిధులు అప్పటి కాలం. ఆ నిధులు అప్పటి వారసుడుగా ఈ 'ప్రభాస్' చూపించి 'రాజాసాబ్' వారసుడే ఇప్పుడు ప్రెజెంట్ మన ఇప్పుడు ప్రభాసు అని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. ఈ ప్రయాణంలో 'ప్రభాస్' ఎదుర్కొన్నదేంటంటే, అది మరీ సీరియస్‌గా కాకుండా ఒక కామెడీ జోనర్‌లో ఆయన యాక్ట్ చేసినట్టుగా అర్థమవుతుంది. హారర్ అని ఎందుకు అంటున్నాం అంటే మనకి,
హారర్ నుంచి కూడా మనకు కామెడీ పుడుతుంది నార్మల్‌గా. దెయ్యాలు అంటే ఇంతకుముందు మనం చూస్తే 'రాజు గారికి అది', 'చంద్రముఖి' ఇలాంటి సినిమాలు చూస్తే కొన్ని కొన్ని మనం చూసాం. ఆల్‌మోస్ట్. అంటే ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ మూవీస్‌లో కొన్ని కొన్ని కట్టాల. అంటే యాజ్ ఇట్ ఈజ్‌గా అలా తీసుకోరు కాబట్టి 'ప్రభాస్' మీద ఏ రకంగా పండుతుంది. అతను ఎందుకంటే మంచి లుక్కు, అవుట్‌ఫిట్ ఉన్న వ్యక్తి. ఇప్పుడు చూస్తే కూడా చాలామంది మా డార్లింగ్ వింటేజ్ లుక్ అంటే అప్పటి లుక్ మాకు కనబడుతుందని చెప్పి కూడా ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే 2 తరాలను కూడా 2 జన్మల కథ కింద కూడా మనం దీన్ని తీసుకోవచ్చు. ఇప్పుడు చాలా అంటే చాలా చురుగ్గా ఉండి ఒక దేనికి ప్రతిదానికి లాటరీ కొట్టే కుర్రోడిలాగా సరదాగా, సరదాగా సాగిపోయే ఆ కథ, దానికి ఒక మంచి తెలివైన అమ్మాయి జోడించడం. అంటే కొన్ని సీక్వెన్స్‌లు మనకు ఒక్కసారి 'మగధీర'లో 'రాజమౌళి మగధీర'లో 'కాజల్', 'చరణ్' అవి కూడా మనకు గుర్తుండే అవకాశం కనబడుతుందన్నమాట. డెఫినిట్‌గా అంటే ఏ జోనర్ ఎలా తీసుకున్నా కథకు చాలా జాగ్రత్త పడే ఉంటారు. అందులో ఏమీ లేదు. ఈ ఈయనకి కథని నమ్మాడు. అలాగే మారుతితో చాలామంది ఎలా ఉంటుంది డైరెక్టర్ మారుతితో ఏ రకంగా ఉంటుంది. అప్పటికి మారుతి పెద్ద సక్సెస్ కూడా లేదు. ఇంత పెద్ద స్టారు 'పాన్ ఇండియా' స్టారు 200, 300 కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమానికి మారుతి డీల్ చేయగలడా? ఏ రకంగా కథ ఇస్తారని చెప్పి చాలా సంశయాలున్నాయి. అయితే ఈ ఫస్ట్ లుక్ గాని ఆ తర్వాత వచ్చే గ్లింప్స్ గాని, ఇప్పుడు వచ్చినటువంటి టీజర్ ఎందుకంటే వాళ్ళకి ఇవాళ టీజర్ అన్నారు. టీజర్ అంటే మామూలుగా అయితే ఒక 1 మినిట్ లోపే ఉంటుంది. నార్మల్ ప్రాక్టీస్ అయితే ఒక 60 సెకన్లు అలాగే ఉంటుంది. ఇది చూస్తే 2 ½ మినిట్స్ ఇది ఆల్మోస్ట్ ట్రైలర్‌కి ఉండే లక్షణాలన్నీ కూడా దీనికి కనపడతాయి. ట్రైలర్ ఇవాళ రిలీజ్ చేశారంటే కూడా మనం ఆశ్చర్యపోకలే. అయితే ఇంకా టైం ఉంది. ఇప్పుడు ఇంకా మనం జూన్‌లో ఉన్నాం. జూన్ 16 తారీఖు ఉంటే ఈ సినిమా డిసెంబర్ 5 రిలీజ్ చేస్తామని చెప్పేసి ఆల్రెడీ డేట్ కూడా ఇచ్చారు. ఈ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ కూడా ఇదేంటంటే చావో రేవన్నట్టుగా ఉంది. వాళ్ళు చాలా ఫ్లాప్స్‌లో చాలా ఆర్థికపరమైన నష్టాల్లో ఉన్నట్టు తెలిస్తే దీని మీద పూర్తిగా డబ్బు అది ఖర్చుపెట్టి మంచి సక్సెస్ కొట్టాలి, మంచి లాభాల బాట పట్టాలనే ఉద్దేశంతో చాలా ప్రెస్టీజియస్‌గా తీశారనమాట. దీంతో ఏంటంటే గ్రాండియర్ లుక్ ఆ సినిమాకి సంబంధించిన గ్రాండియర్ లుక్కు అలా అలా వచ్చింది. ప్రతి విషయంలోనూ కూడా చాలా శ్రద్ధ తీసుకున్నట్టు కూడా మనకు కనబడుతుంది. ముగ్గురు హీరోలంటే డెఫినిట్‌గా ఆ రొమాన్స్ గాని, వాళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ గాని, 'నిధి అగర్వాలు', 'రిధి కుమారు' ఇలాగా 'మాళవిక మీనన్' ఈ ముగ్గురు అమ్మాయిలు కూడా చాలా అందమైన అమ్మాయిలు. 'ప్రభాస్' పక్కన అచ్చంగా చాలా సూట్ అయ్యేటోడు. అంటే ఒకడనుకుంటే పాస్ట్‌లో 'రాజా సాబ్‌కి' పేరుగా ఒకళ్ళున్నారనుకుంటే, ఇక్కడ జనరేషన్‌లో ఇంకో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఆ రాజభవనంలో ఏం జరుగుతోంది, అది డెఫినిట్‌గా ఒక సస్పెన్స్ థ్రిల్లర్. వెళ్ళినప్పటి నుంచి కూడా ఇందులో ఏంటంటే, ఇలాంటి సినిమాలో ఒక చిన్నపాటి భయం, భయం నుంచి చిన్నపాటి కామెడీ క్రియేట్ అవుతుంది ఆడియన్‌కి. దీనికి ఏంటంటే డెఫినిట్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అవుతుంది. దీనికి తమన్ ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఇచ్చారని కూడా అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మధ్య ఇటీవల కాలంలో చాలా ఈ మ్యూజిక్ వల్ల కూడా చాలా 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 సినిమాలకి ప్లస్ అవుతుంది తప్పితే ఇంకోటి కాదు. కాబట్టి ఇప్పుడు మారుతి కూడా ఈ సినిమా చూసిన తర్వాత ఇది ట్రైలర్ చూసిన ఆయన బెస్ట్ ఫ్రెండ్ అలాగే ప్రొడ్యూసర్ 'బన్నీవాస్' కూడా ఒక మంచి రివ్యూ ఇచ్చి, మా మారుతి చాలా చిన్నగా ఒక యానిమేటర్‌లా కెరీర్ స్టార్ట్ చేసి ఈరోజు 'పాన్ ఇండియా స్టార్' 'ప్రభాస్‌తో' ఒక మంచి సినిమా చేశాడు. అసలు చితక్కొట్టి పడేసాడు అన్నట్టుగా చాలా హ్యాపీగా 'బన్నీవాస్' మారుతి గురించి కూడా మంచి కామెంట్స్ ఇవ్వడం. దీంతో ఏంటంటే ఇది ఫుల్లీ సాటిస్ఫై అయ్యారన్నమాట. ఇక్కడ మనకు ప్రతిసారి ట్రైలర్ చూస్తే ఏమి అర్థం కాదు. అదే రకంగా ఏదో తక్కువైందనిపిస్తుంది. ట్రైలర్ అంటున్నా సారీ దీన్ని టీజర్ అనే వాళ్ళు వాడుకలో ఉన్నారు కాబట్టి టీజర్‌ని చూస్తే. తర్వాత అక్కడి నుంచి చూస్తే ఆహ్, ఆహ్, ఏంటి చాలా అంటే ఆ డైలాగులు కూడా చాలా నేచురల్ ఫార్మాట్‌లో ఏంటి మత్తులో ఉన్నాను, పొరపాటున ఏదో కొరికి పడేసాను అని హీరోయిన్‌తో మాట్లాడే మాటలు గాని, ఇగ దాంట్లో కూడా చూస్తే ఆ 'ప్రభాస్' మార్క్ కనపడుతుంది స్పష్టంగా. ఆ 'ప్రభాస్' అసల యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా యాక్షన్ హీరోగా రకరకాల షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ అలాగే మనకి ఇంకోటేంటంటే చెప్పా కదా! ఇప్పుడు మనకి పాస్ట్ ఆ రాజ్‌భవనంలో రాజ్‌భవనం పెట్టి అందులో అన్ని నిధులు పెట్టి అంతకుముందు గత జన్మ గురించి చెప్పకపోతే మీనింగ్ లేదు. ఆ గత జన్మలో ఉన్నటువంటి నిధులు ఇప్పుడు ఇతను సొంతం చేసుకోవాలంటే దానికి ఎవరైనా కావాలని కాపాడుతున్నట్టుగా ఉండి ఎవరైనా విలన్స్ అంటే లైక్ 'సంజయ్ దత్' ఆ వేషం అది కూడా వింత వింతగా ఉండి అప్పటినుంచి దాన్ని అంటే వన్ కైండ్ ఆఫ్ అంటే నెగెటివ్ ఆర్ పాజిటివ్‌గాను 'మగధీర'తో పోల్చాం కాబట్టి చెప్పాలంటే మన 'శ్రీహరి' టైపు క్యారెక్టర్‌గా కూడా మనకు అనిపిస్తుంది ఆ క్యారెక్టర్. ఇంకా ఏదైనా షేడ్స్ ఉండొచ్చు. మనం ఇప్పుడు ఇవాళ వచ్చింది కాబట్టి చెప్పుకోవడం తప్పులేదు కాబట్టి ఇంకో
ఇంకో పెద్ద హిట్ ఏదైతే మంచి హ్మ్, దాన్నేమంటారంటే మంచి స్మెల్ వస్తుంది. దీనివల్ల ఏంటంటే హిట్ అవుతుంది అనేది మనకు కనపడుతుంది. ఒకవేళ 'మగధీర'తో కొన్ని కంపారిజన్స్ ఉన్నా, 'చంద్రముఖితో' కొన్ని కంపారిజన్స్ ఉన్నా, ఈ దానిలో మనకేమర్థమవుతుందంటే వెరీ, వెరీ పాజిటివ్ సైనే కనపడుతుందన్నమాట. సో, 'ప్రభాస్' అభిమానులందరికీ కూడా ఇది ఏదో తక్కువైంది మామూలుగా టీజర్ ద్వారా ఏం చెప్పం. చిన్న శాంపిల్ పెట్టడమే కదా! ఫుల్ అది విందు భోజనం మనకవ్వదు కదా! సినిమా చూసినప్పుడే మనం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తాం కాబట్టి, ఇది ఒక చిన్న శాంపిల్ కూడా చూసినా చాలా పెద్ద ఫీలింగు, పెద్ద ఎమోషను క్రియేట్ అవుతుంది. ఇంకా యాక్షన్ సన్నివేశాలు కూడా చూపిస్తుంటే ఆ వీఎఫ్ఎక్స్‌లో వాటిలో అలా లోపలికి వెళ్ళడం గాని, అందులోకి వెళ్ళడం గాని, అంటే ఇప్పుడు మనందరికీ కూడా ఫ్యాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్తున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. ఎందుకంటే దెయ్యాలు, ఆత్మలు ఇప్పుడు ఆ 'రాజాసాబ్' ఆత్మ అక్కడే ఉందా? లేదా ఎవరిదుంది? అక్కడ దానికి ఇతను ఎలా వారసుడయ్యాడు? ఇతనికి ఎలా చెందుతోంది? అసలు అందులోకి వెళ్ళడానికి ఎందుకంత ఒక భయంకరంగా ఉంటుందని చెప్పి జనాలు చెప్పడం, ప్రాణానికే ప్రమాదం అని చెప్పి బెదిరించడం, ఇవన్నీ ఒక పూర్వం మనం చదివే ఒక జానపద కథలకు బాణీల్లాగా ఉంటదన్నమాట. అందులోకి యువకుడు, వీరుడు, సాహసవంతుడు వెళ్ళాలా? దాంట్లో ఒక తెలివైన అమ్మాయి ఏదైనా ఆ అమ్మాయి కూడా బహుశా ఏ రీసెర్చో చేసి అందులో ఏదో ఉంది అక్కడ ఆ రాజభవన్ లోపలికి వెళ్ళకండి, వెళ్ళకండి, వెళ్ళకండి అంటే దాంట్లోకి ఆహ్, వెళుతుందా? అనేది కూడా ఇంతకుముందు కూడా కొన్ని డైలాగ్స్ కూడా చూస్తే సాయి నువ్వు నాకు సాయం అవ్వాలి. ఈ టైప్‌లో మాటలు కూడా కొన్ని కొన్ని కనపడుతున్నాయి. ఇవన్నీ చూస్తే ఒక మంచి సినిమా. పాస్ట్‌కి, ప్రెజెంట్‌లో కూడా 'ప్రభాస్' ఉంటారు. బహుశా పాస్ట్‌లో ఆయనే 'రాజాసాబ్' అవుతాడు. 'రాజాసాబ్' వారసుడిగా ఆ నిధిని సొంతం చేసుకోవడం, ఆ ఊరి ప్రజలకందరికి ఫైనల్‌గా ఆ నిధి సహాయంతో చేయడం. దీంట్లో ఇంతకుముందు ఎంతమంది ఆ రాజభవనంలోకి వెళ్ళాలి అని చెప్పి భంగపడి మరణించారా? లేదంటే పిచ్చివాడైపోయారా? ఏదో జరుగుతూ ఉంటుంది. ఈ కైండ్ ఆఫ్ మూవీకి డెఫినిట్‌గా కూడా మనకి స్కోప్ ఎక్కువుంటుందన్నమాట. ఆడియన్‌కి ఒక థ్రిల్లు ఈ హారర్ జోన్ నుంచి చిన్నపాటి భయం. ఇవన్నీ జరుగుతాయి. మళ్ళీ హారర్ జోన్ అని చెప్పేసి భయం అనుకుంటే 'ప్రభాస్' మీద అది వర్కౌట్ అవ్వదు కాబట్టి, ఇదొక కామెడీ ఎంటర్‌టైనర్‌గా, ఒక రొమాంటిక్‌గా ముగ్గురు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేస్తున్నట్టుగా, అలాగే మొత్తం మీద ఆ గ్రామ ప్రజలందరికీ ఆదుకునేటట్టుగా, ఒక చురుకైన, చలాకైన ఒక యువకుడిలాగా అంటే 'ప్రభాస్‌కి' ఫుల్ ప్యాక్డ్ రోల్ అని మనం చెప్పాలన్నమాట. అలాగే 'రాజాసాబ్‌గా' అంటే నిజంగా రాజుల అబ్బాయి కాబట్టి 'రాజాసాబ్‌గా' ఆ టైటిల్ కూడా అతనికి యాప్ట్‌గా మన జనాలు కంపేర్ చేసుకుంటారు. 'రాజాసాబ్' అంటే రాజుగారు అని చెప్పి అంటే చాలా గొప్పగా ఆ టైటిల్ కూడా 'ప్రభాస్‌కి' అచ్చంగా 'రాజాసాబే' కాబట్టి 'రాజాసాబ్' అని చెప్పుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఈ న్యూ ట్రెండ్స్‌లో అంటే కొంచెం ఆహ్, కథ మనకి ఎక్కడో మనకి టచ్ అవుతుందని అనిపించినా కూడా ఇందులో డెఫినిట్‌గా ఏదో ఒకటుంటది. ఇంతకుముందు ఈ సినిమాలు చేసినప్పుడు మనకి చాలా కష్టపడేవారు. ఇప్పుడు ఈ వీఎఫ్ఎక్స్‌లు వచ్చిన తర్వాత కొంచెం టెక్నికల్‌గా ఈ సినిమా చిత్రీకరించడం కొంచెం ఈజీ అయింది కాబట్టి డెఫినిట్‌గా 'రాజాసాబ్' సినిమా ఇప్పుడు ఇవాళ ఏంటంటే ఆ టీ టీజర్ వాళ్ళు రిలీజ్ చేసిన టీజరే అభిమానులకి ఒక ఫుల్ మీల్స్ లాగా అంత హ్యాపీని ఇచ్చిందని చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ 'ప్రభాస్' అలా వింటేజ్ లుక్, ఆ హెయిర్ స్టైల్ గాని, ఆ లుక్స్ గాని, అతను వేసినటువంటి ఆ డ్రెస్ గాని చూస్తే నిజంగా ఇదేంట్రా చాలా ఇంత మంచి సినిమా మనకు అప్పటిదాకా ఏంటంటే ఇది ఒక తెలియని మారుతి ఎలా డీల్ చేస్తారు ఈ పిక్చర్‌ని 'ప్రభాస్' ఒప్పుకున్నారని చెప్పి ఆయన హార్డ్‌కోర్ ఫ్యాన్స్ అంతా కూడా కొంచెం డల్ అయిన మాట నిజమే. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా కొంచెం అంటే మార్చి వచ్చాడు. నా మీద ప్రొడ్యూసర్ కూడా చిన్నపాటి డౌట్ అయినా ఉండి ఉండొచ్చు. కానీ నా దేవుడు 'ప్రభాస్' నాకు ఎటువంటి నా మీద డౌట్ పెట్టుకోకుండా నాకు సంపూర్ణమైనటువంటి ఫ్రీడమ్ ఇచ్చాడు అని చెప్పాడు. నిజంగా ఈరోజు అభిమానులంతా ఏమంటున్నారంటే డైరెక్టర్ మారుతి 100% ఈ టీజర్ చూసిన తర్వాత న్యాయం చేసినట్టున్నాడు. మా హీరోని చాలా ఒక రేంజ్‌లో తీసాడని చెప్పేసి కూడా జనాలంతా కూడా మారుతిని కూడా చెప్పడం. అలాగే ఈ థియేటర్‌లో రిలీజ్ చేశారు. ఈ టీజర్‌ని మామూలుగా రెగ్యులర్‌గా ఒక ఫాన్స్ పెట్టి ఇలా అభిమానులందరి సమక్షంలో సెలబ్రిటీస్‌ని పిలిచి చేయడం కాకుండా కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ తీసుకొని ఆ థియేటర్స్‌లో ఆ టీజర్ రిలీజ్ చేయడం అనేది ఒక ప్రయోగంగా మనం చెప్పుకోవాలమాట. ఈ సినిమాని టీజీ ప్రసాద్ గారు విశ్వప్రసాద్ గారు ప్రొడక్షన్‌లో పీపుల్స్ మీడియా దాని మీద చేశారు. పీపుల్ మీడియాస్ కూడా అంతకుముందు వచ్చినటువంటి చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసి చేతులు కాల్చుకున్నాడు. నష్టంలో ఆ బ్యానర్‌లో కొంత ఉంది. ఇప్పుడు ఈ దెబ్బతో మొత్తం మీద జాక్‌పాట్ కొట్టినట్టుగా ఎందుకంటే జాక్‌పాట్ అన్నానంటే 'సలార్' 700,00,00,000 అలాగే 'కల్కి పార్ట్ 1' అది 1000 క్రోర్స్ పాన్ ఇండియా తరపున చేసినట్టే, ఆ రకంగా చూసుకున్న 'రాజాసాబ్' కొల్లగొడుతుంది. నిజంగా ఆ సినిమాలో ఎలా ఉన్నట్టుగా వాళ్ళ నిధిని ఈ విశ్వప్రసాద్ గారు కొల్లగొడతారు.
పీపుల్స్ మీడియా పేపర్ కూడా ఒక మంచి నిధి వస్తుంది. ప్రభాస్‌తో సాయంతో వస్తుందని చెప్పేసి అనుకోవచ్చు. సో, 'రాజాసాబ్' డెఫినిట్‌గా ఒక మంచి కథ ఏంటి, ఆ మంచి కథకి ఈయన క్యారెక్టర్‌కి యాప్ట్. ఈయన కోసమే తయారు చేసిన కథ. మనసు పెట్టి మారుతి కూడా ఒక అభిమానిలాగా ఆలోచించి దర్శకుడిగా మనసు పెట్టి తీసిందే ఒక డెఫినిట్‌గా మంచి సినిమా. ఈ సినిమా మొత్తం ఎందుకంటే భారతదేశంలోనే జానపద కథలకి, ఇలాంటి వాటికి చాలా విలువ ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చందమామ కథలు ఎంతోమంది చదివారు, విన్నారు. ఈ ఈ టైప్ ఫ్యాంటసీ ఎక్కువుంటుంది ఇక్కడ మనకి. ఈ ఫ్యాంటసీ ఉన్న ఈ దేశంలో మన తెలుగో, సౌత్ ఇండియానో అలాగక్కడ మొత్తం ఓవరాల్ ఇండియా అంటే పాన్ ఇండియా అంటున్నాం కాబట్టి ఈ రోజుల్లో పాన్ ఇండియా వాళ్ళందరికి కూడా ఈ సినిమా చాలా, 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 చాలా బాగా నచ్చుతుంది. ఈ టీజర్ మనకి ఎన్నో విషయాలు అందించింది. దీని వెనకాల ఇంకా ఏదైనా దాచి ఉండొచ్చు డైరెక్టర్ గారు ఆయన క్రియేటివ్‌తో మన ఊహాగానం మేరకు కథ ఇలా ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం తప్పితే, దీని వెనకాల ఎన్నో కసరత్తులు చేసి ఎన్నో మెలికలు ఉండొచ్చు. హీరోయిన్‌లకిను ఆ రాజభవనానికి ఏదో లింక్ ఉండొచ్చు. హీరోలకి పూర్వజన్మలో ప్రభాస్‌కి ఎన్నో లింకులు ఉండొచ్చు. ఎవరైతే మనం నెగెటివ్ షేడ్ అనుకున్న ఆ నెగెటివ్ షేడ్‌ని ఇప్పుడు అప్పటి నెగెటివ్ షేడ్‌ని ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్స్‌లో ప్రభాస్ ఏ రకంగా ఛేదించాడు. అది కూడా ఉండొచ్చు. అలాగే ఇతని పుట్టుక వెనకాల ఇతనికి ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో ఒక తాత క్యారెక్టర్, ఏదో క్యారెక్టర్ మొత్తం మీద ఏ రకంగా ప్రభాస్ అతను ఒక రాజబిడ్డ కానీ అనాథగా మారుతున్నాడు. ఇవన్నీ ఒక ఫార్ములాగా ఉండే విధానం ఉన్నా ఆశ్చర్యపోకలే. రాజాసాబ్ యొక్క వంశపారంపర్యంగా వచ్చే వ్యక్తి అతను కావచ్చు. కొన్ని కారణాల చేత ఒక పేదవాడిగా, ఒక కుర్రాడిగా ఇక్కడ ఉండొచ్చు. ఆ నిధికి వారసుడని తెలిసినా ఇతను పెంచిన వాడు ఆ విషయం చెప్పలేకపోవచ్చు. ఎక్కడో ఒక చోట రివీల్ అవ్వచ్చు. దాంట్లోకి కావాలనే అనుకుని ఆ రాజభవన్ హవేలీలోకి వెళ్ళొచ్చు హీరో. ఇవన్నీ కూడా వెరీ, వెరీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్నమాట. మంచి ఒక జానపద కథ మనం చూసినట్టుగా 2 జోనర్స్ సంబంధించి ఎందుకంటే హారర్ జోన్ అంటే ఇంక రాజ్‌భవన్‌లో అయితే అరిపిస్తారు వాళ్ళు. అక్కడ ప్రభాస్ వెళ్తున్నప్పుడల్లా అక్కడ దెయ్యాలు, ఆత్మలు, ఆ సౌండ్‌లు అవన్నీ చూస్తే అదొక ప్రపంచం. హారర్ ప్రపంచం అది. అలాగే ఇక్కడ ఒక రొమాంటిక్ ముగ్గురు హీరోలు వీళ్ళ మధ్య ఒక లవ్ ట్రాక్స్ ఇదొక ప్రపంచం. సో, ఇవన్నీ కలగలిపి 'రాజాసాబ్' ఏంటి చాలా ఎన్నో షేడ్స్ హీరోలో గాని, అలాగే కథలో గాని ఉన్నాయి. అలాగే ఎన్నో ఎమోషన్స్ ఉంటాయి డెఫినిట్‌గా. ఎన్నో యాంగిల్స్ ఇవన్నీ ఇది ఒక రకంగా ఏంటంటే 'రాజాసాబ్' ఈ మధ్య ఆహ్, 'ప్రభాస్' పరిస్థితి 'బాహుబలి' ముందు 'ప్రభాస్', 'బాహుబలి' తర్వాత 'ప్రభాస్' చూసుకుంటే ఇప్పుడున్న ఫామ్‌లో గాని, ఇప్పుడున్న విషయంలో గాని చూస్తే మామూలుగా కాదు ఇరగదీసి మాట్లాడతారన్నట్టుగా ఏంటి అసల ఆ డైలాగులు 2, 3 డైలాగులలో కూడా చాలా అంటే చాలా క్యూట్‌గా చెప్పాడు డైలాగ్. కొన్ని కొన్ని డైలాగ్స్ చెప్పడంలో ప్రభాస్ స్టైల్ వేరే. ప్రభాస్‌కి ప్రభాసే సాటి. అందరూ ఎందుకంటే డార్లింగ్, డార్లింగ్ అని చాలా ప్రేమగా పిలుచుకుంటారు. అందరికీ దగ్గరైపోయినటువంటి స్టార్ హీరో అతను. అందరికీ దగ్గర. అందరూ కూడా మన హీరో అని కంపేర్ చేసుకునే వ్యక్తి హీరోల్లో చాలా రేర్‌గా ఉంటారు. అలాంటి హీరోల్లో ప్రభాస్ ప్రతి ఒక్కడు ఇండియాలో కూడా ప్రతి ఒక్కడు ఆయన ఓన్ చేసుకుంటారు అతన్ని. అతనికి అంటే బయట కూడా అతని యాటిట్యూడ్ గాని, క్యారెక్టరైజేషన్ గాని, అతను చేసే మంచి పనులు గాని కూడా అతని సినిమాలో పాత్ర మీద కూడా ఇంపాక్ట్ కనపడుతూ ఉంటుంది. నిజంగా అంటే మనం అలా కంపేర్ చేయడం కాదు. కృష్ణరాజు గారు, అక్కడి నుంచి వాళ్ళ నాన్నగారు 'సూర్యరాజు' గారు వీళ్ళందరి యొక్క మనస్తత్వం అతనికొచ్చింది. అతనికి చేసే దానకనుడిలాగా అతని దానాలు కూడా అలాగే ఉంటాయి. ప్రతి విషయంలో అతను స్పందించే హృదయం ఇవన్నీ చూస్తే డెఫినిట్‌గా ఈ 'ప్రభాస్' యాక్ట్ చేసినటువంటి 'రాజాసాబ్' మారుతి డైరెక్షన్‌లో ఒక సెన్సేషన్ ఇప్పటికే టీజర్‌తోనే క్రియేట్ అయింది. మరి ఎలాగా ఈ మధ్యలో మనకు ఏం చూపిస్తారో తెలీదు గానీ, ఇంకా మన ఈ సినిమా చూడండి డిసెంబర్ 5కి డేటు అనౌన్స్ చేశారు. ఆహ్, అప్పటిదాకా మనం వెయిట్ చేయాలి. ఇంకా మినిమమ్ ఒక 5 మంత్సో ఎంతో మనం వెయిట్ చేయాలి. వెయిట్ చేసినా సరే ఆ నిధి ఈ 'ప్రభాస్‌కి' అక్కడ ఖచ్చితంగా దొరికి తీరుతుంది కాబట్టి, అటువంటి నిధి మనకు కూడా దొరుకుతుంది ఈ సినిమా ద్వారా. వినోదం అనే నిధి పూర్తిగా 'ప్రభాస్' మనకి ఖచ్చితంగా అందిస్తాడని ఆశిస్తూ 'రాజాసాబ్‌కి' శుభాభినందనలు చెప్తూ, అలాగే సినిమా యూనిట్‌కి మొత్తం అందరికీ కూడా శుభాభినందనలు తెలుపుతూ సెలవు.